ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికి వందనాలు. ఈ దిన లేఖన భాగము 1 పేతురు 3వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను. మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపులకు భయపడి కలవరపడకుడి. ఎదుటివారు బెదిరించినప్పుడు కలవరపడతాం. ఎప్పుడు బెదిరిస్తారు? ఒకవేళ మనము సరి అయిన పని చేయనప్పుడు మన ఇంట్లో పిల్లల్ని కూడా మనం కొన్నిసార్లు బెదిరిస్తాం, గట్టి మాటలంటాం. దేని కొరకు? సరి చేయడానికి. అది విని సరి చేసుకున్న వారు నెమ్మదిగా నిలబడతారు. క్రైస్తవ జీవితంలో కొనసాగుతున్న వారికి కూడా బెదిరింపులు వస్తాయి, కలవరపరిచే మాటలు ముందుంటాయి. అది ఎవరికి అంటే నీతిగా బ్రతికే వారికి, నమ్మకంగా నిలబడ్డ వారికి కూడా ఈ లోకం నానా మాటలు అంటది. ఆ మాటలు అన్నప్పుడు, బెదిరించినప్పుడు, మాటలు పలికి మనల్ని గాయపరిచినప్పుడు మనము ధన్యులమవుతాం. మనము కలవరపడకుండా నిలబడగలగాలి. క్రైస్తవ్యంలోకి రావడం అంటే, యేసయ్యను కలిగి బ్రతకడం అంటే అనేకమైన ఆస్తిపాస్తులు సంపాదించుకోవడం కాదు. అనేక సార్లు ఎదుటి వారి నుండి అనేకమైన మాటలు కూడా పడాల్సి వస్తుంది. ఆ పడే స్థితిలో లేవు అని అంటే నువ్వు నమ్మకంగా లేవేమో. నువ్వు నమ్మకంగా కొనసాగుతూ ఉంటే నీవంటే ఇష్టని పడని వారు ఉంటారు. నువ్వు దేవుని కొరకు బ్రతుకుతూ ఉంటే ఆ మార్గం నుండి బయటికి తీసుకొని రావడానికి అనేకమైన చెడ్డ మాటలు, అనేకమైన లోకపు ఆలోచనలు చూపిస్తూ బయటికి తీసుకొని వచ్చే ప్రయత్నం చేసేవారు ఉంటారు. నీవు దుఃఖము కలిగి వేదనతో అయినా సరే ఇందులో నుండి, యేసయ్యలో నుండి, ఆయన హస్తాల్లో నుండి బయటికి వెళ్ళిపోవడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. వాటన్నిటి నుండి నువ్వు తప్పించబడి నిలబడాలి అంటే ఆ శ్రమల గుండా తప్పకుండా వెళ్ళవలసిందే. ఆ శ్రమల గుండా నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు నువ్వు ధన్యుడవని లేఖనాలు సెలవిస్తున్నాయి. నా నిమిత్తము హింసించబడ్డప్పుడు, దూషించబడ్డప్పుడు, అనేకుల చేత చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు నువ్వు ధన్యుడవు, నీ ఫలం అధికమవుతుందని లేఖనాలు సెలవిస్తున్నాయి. మన ప్రయాణంలో ఎటువంటి ధన్యకరమైన బ్రతుకులో ఉంటున్నాం? క్రీస్తుని ఏ విధంగా కలిగి కొనసాగుతున్నాం? ఊరికే భక్తి చేస్తే సరిపోదు, ఊరికే దేవుని మాటల్ని పలికితే సరిపోదు. వాటిని కార్యాచరణలో పెట్టి నీ క్యారెక్టర్ని నమ్మకంగా దేవుని కొరకు నిలబడి కొనసాగేదిగా ఉండాలి. అప్పుడు అనేకమైన దూషణలు, అనేకమైన బెదిరింపులు తప్పకుండా వస్తాయి. ఎందుకంటే నువ్వు దేవుని కొరకు నిలబడ్డప్పుడు నీ దారి సాఫీగా ఏం సాగదు, ముళ్ళబాటగా ఉంటుంది. ఎందుకంటే ఎదుటి వారికి ముందు నువ్వు చాలా ధైర్యంగా, నమ్మకమైన మాటలు పలికేవాడవుగా ఉన్నప్పుడు అపవాది సహించడు. నువ్వు నీతిగా, నమ్మకంగా బ్రతకటానికి దేవుని వాక్కును ఆధారం చేసుకున్నప్పుడు అపవాది అస్సలు ఓర్చుకోడు. వాడిని బెదిరిస్తాడు, వాడిని ఎదిరిస్తాడు, వాడిని మార్గాన్ని మార్చటానికి అనేకమైన కుతంత్రాలు పన్నుతాడు. వాటిని గుండా కూడా వెళ్ళగలిగితే అంతకన్నా మించిన ధన్యకరమైన జీవితం మరొకటి లేదు. ఇంకొక మాట, యేసయ్యను కలిగి కొనసాగినప్పుడు బాధ ఏంటి, దిగులేంటి, భయం ఏంటి, వాటన్నిటిని కూడా సునాయాసంగా దాటిపోగలిగిన బహు గొప్పని చక్కని జీవితాన్ని యేసయ్య మన కొరకై ఇచ్చేవాడుగా ఉన్నాడు. నిలబడదామా? యేసయ్య కొరకు కొనసాగుదామా? కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, ధనం ఉన్నా లేకపోయినా, బ్రతుకు ప్రయాణంలో అడ్డంకులు ఎన్ని కలిగినా, అవమానాలు ఎన్ని వచ్చినా, అపనిందలు ఎన్ని వచ్చినా, మనం ప్రయాణిస్తున్న మన ప్రయాణంలో మన పైకి రాళ్ళు విసరబడుతున్నా ఆగకుండా యేసయ్య కొరకు ప్రయాణించగలిగితే ఆ ధన్యకరమైన యేసయ్య సన్నిధానంలో జీవితంలో నిలబడతాం. బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నప్పుడు అంతకన్నా ధన్యత మరొకటి ఏం కావాలి మన బ్రతుకుల్లో? ఆయన కొరకు బ్రతుకుదామా? ముందు కొనసాగుదాం. దేవుని మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల వంచుదామా? ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే వందనాలు. హింస కలిగినప్పుడు మేము నిలకడగా నిలబడే విశ్వాస జీవితము మాకు అనుగ్రహించండి. మాలో నా తండ్రి నీ ఆత్మను ఉంచి నడిపిస్తున్న విధానం కొరకే వందనాలు. ఎదురవుతున్న ప్రతి సవాళ్లను నీ వాక్కు ద్వారా ఎదుర్కొనుటకు శక్తిని దయచేయని ప్రార్థిస్తున్నాను. నిందలు కలిగినప్పుడు, మా పైన అవమానించి మాట్లాడినప్పుడు, మమ్మల్ని హేళన చేసినప్పుడు
తృణీకరించినప్పుడు, వెలివేసినప్పుడు నా తండ్రి మేము ధన్యులం. ఎప్పుడు నీ యొక్క నీతిని అనుసరించినప్పుడు, నీతి కొరకు నిలబడ్డప్పుడు, అట్టి నమ్మకమైన నీ నీతి కార్యాలు మేము జరిగించలాగున మాకు సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అట్టి నమ్మకమైన క్రైస్తవ విశ్వాస జీవితంలో కొనసాగుటకు నీ శక్తితో నింపి మమ్మల్ని స్థిరపరిచి నడిపించమని ప్రార్థిస్తూ స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడి మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.